విజ్ఞాన్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఒక అప్డేట్ అందుతుంది. దానికి సంబంధించి ప్రభుత్వం ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో, ఒక కొత్త పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమించింది. అంటే ఇప్పటి వరకు దీని మీద పోలీస్ అధికారులు గాని వీళ్ళందరిని అయ్యారు. దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అనుకోవచ్చా? దీనికి సంబంధించి గవర్నమెంట్ ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? యాక్చువల్గా వీళ్ళ ప్లాన్ ఏంటంటే, ప్లాన్ అని కాదు, హ్మ్. ఇట్ మస్ట్ హ్యాపెన్, జరగాలి. హ్మ్. ఈడీని రంగంలోకి దించుదామని చూస్తున్నారు. హ్మ్. ఈడీ రంగంలోకి దిగితే ఈడీ దగ్గరే ఒక అద్భుతమైన చట్టం ఉంది, పిఎంఎల్ఏ. పిఎంఎల్, దాని ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. హ్యాపీగా అరెస్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు కోర్టులో నన్ను అరెస్ట్ చేయొద్దు అని ఎన్ని రాసుకున్నా సరే కోర్టు పట్టించుకోదు. ఇప్పుడు కవితను ఎలా అయితే తీసుకెళ్లారో, కేజ్రీవాల్ని ఎలా అయితే తీసుకెళ్లారో అలా అన్నమాట. సో ఫస్ట్ ఈడీ అరెస్ట్ చేస్తే పిఎంఎల్ఏ యాక్ట్ కింద, తర్వాత సిబిఐ తీసుకెళ్ళొచ్చు. ముందు సిబిఐ అరెస్ట్ చేయడానికి వచ్చింది అనుకో, వీళ్ళు కోర్టులో వేసేస్తారు నన్ను అరెస్ట్ చేయొద్దు అని. ఏది మనకి అవినాష్ రెడ్డి విషయంలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అంటే అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రీసెంట్ జరిగిన ఇష్యూస్. ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడల్లా ఆయన కోర్టులో వేసేస్తున్నాడు, నా దగ్గర రానివ్వకండి వీళ్ళని అని. సో సిబిఐ రావడానికి ఇబ్బంది పడుతుంది. కాకపోతే ఈడీ దగ్గర ఒక యాక్ట్ ఉంది అనుకూలంగా, అది ఎప్పుడో 2019లో మొదలైన యాక్ట్ చక్కగా. సో దాని ప్రకారంగా పిఎంఎల్ యాక్ట్ కింద చక్కగా అరెస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి తీసుకొచ్చి అరెస్ట్ చేసిన తర్వాత మీతో వచ్చి ఏమన్నా చేసుకోవచ్చు వీళ్ళని. ఆల్రెడీ షీ వాజ్ అరెస్టెడ్ అని. అలా ఇప్పుడు అందుకే కవితను అరెస్ట్ చేశాక మళ్ళీ సిబిఐ వచ్చిందిగా. అదే ఫస్ట్ ముందే మన భానుప్రియ మీనా గారు కాకుండా సిబిఐ వెళ్ళింది అనుకో కవిత దగ్గరికి, ఆ రోజు కేటీఆర్ అరిచాడు చూసావా, అరుపులు గెలిచేవి, వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ముందు ఈడీ వచ్చింది అద్భుతంగా. సో ప్రణాళికబద్ధంగానే వెళ్తున్నారు, వాళ్ళకి తెలుసు ప్రతిదానికి ఒక చట్టం ఉంది వాళ్ళ దగ్గర, దాని ప్రకారంగానే వెళ్తున్నారు. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోకి ఈడీ దూరింది అనుకోండి, ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది, చాలా డబ్బులు చేతులు మారాయి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అదే అయ్యో నిన్న చెన్నుపాటి వేణుమాధవ్ దగ్గర దొబ్బిన 200 కోట్లు 250 కోట్లు, ఇప్పుడు ఈయన దగ్గర తీసుకున్న 250 కోట్లు, ఇంకెంతమంది దగ్గర ఎన్ని తీసుకున్నారో వాళ్ళు. ఇంకా చెప్పాలంటే అరే మర్చిపోయావు నువ్వు, ఈయన మర్చిపోయావు, సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్, అది కూడా పెద్ద ఆయన వాళ్ళు నేరాలు చేయట్లేదని కాదు, మహామహులు బడాబడా నేతలు ఏదో ఒక చిన్న కేసులో అనుకోకుండా ఇరుక్కుంటే దాన్ని కావాలని పెద్దగా చేసి వాళ్ళు అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళ ఉన్న ఆస్తులన్నీ దోచేసుకున్నారు వీళ్ళు చక్కగా మంచిగా. ఇప్పుడు ఇంకెవరన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ XYZ రావు అనే ఒక ఆయనని ఏదో చెక్ బౌన్స్ కేసులో వచ్చాడు సింపుల్గా, ఏదో చిన్న గొడవ నడుస్తుంది. ఎవరయ్యా అంటే పలానా XYZ రావని పెద్ద ఇది, ఆయనకి 4 ఫ్యాక్టరీలు ఇది అది బాగున్నాయి, కొన్ని కోట్లకు అధిపతి అని ఒక సమాచారం వెళ్ళింది అనుకో. ఆయన వచ్చిన చెక్ బౌన్స్ కేసే యాక్చువల్ 138 వేయాలి, కానీ ఇవన్నీ 306 307 నుంచి అన్నీ వేసేస్తారు, ఇన్ని కేసులు వేస్తారు ఏవేవో చొప్పించి ఆయన్ని బెదిరించి నిన్న ఇందులో నుంచి బయటికి రావాలి అంటే. ఇప్పుడు మళ్ళీ రాధాకిషన్ వీళ్ళందరూ వస్తారు అనమాట, టగటగటగ కూర్చుంటారు. నిన్ను బయటికి తేవాలంటే కథం మొత్తం అవన్నీ ఇక్కడ రాసేసి, లేకపోతే నీ కర్మ మరి, నువ్వు జైలుకి వెళ్తే ఉండవు, మొత్తం మేమే ఉన్నాం చూడు, డీసీపీ నుంచి స్థాయి నుంచి నిన్ను ఎవడు కాపాడలేడు, కథం. ఎంతమందిని బెదిరించారు, ఎంతమందిని ఎన్ని కోట్లు దోచుకున్నారు, ఇవన్నిటికీ రంగంలోకి ఈడీ దిగి విచారణ చేపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 2 కేసులు అయితే వచ్చాయిగా. ఈడీ ప్రశ్నించడానికి చెన్నుపాటి వేణుమాధవ్ ఉన్నాడుగా, ఆయన ఒక్కడు చాలు హ్యాపీగా ఇది ఎందుకు ఎలా తిరుగుతుంది అని. ఫస్ట్ ఈడీ తీసుకెళ్తుంది, ప్రశాంతంగా ఈడీ అరెస్ట్ చేసుకొని 14 రోజులు పెట్టుకున్న తర్వాత ఎలాగూ వాళ్ళకి సమాధానాలు అయితే వీళ్ళు చెప్పట్ల ఈడీకి. నెక్స్ట్ సిబిఐ వస్తుంది, వాళ్ళ తీరులో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టేసి నిజాలన్నీ బయట పెడతారు. ఇది జరిగేది. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా, అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళు పెట్టారు, సాంబశివారెడ్డి అనే పేరుతో అని చెప్తున్నారు. అంటే దీంతో కేసు తొందరగా వెళ్తుంది, తొందరగా ముందుకెళ్తుంది. అదేవిధంగా మొన్నటిదాకా వాళ్ళు పోలీస్ అధికారులు విచారించారు, ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా నెక్స్ట్ టర్మ్ అంటున్నారు, శరవేగంగా వెళ్తుంది. రాజకీయ నాయకులు అంటే పాపం వాళ్ళని నాకు ఎందుకో జాలేస్తుంది, ఈయన పార్టీలో చేరిన పాపానికి ఇంతమందిని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంటే ఏదో అధికారంలో ఉన్న పార్టీ కదా అని చెప్పేసి హాయిగా వచ్చి చేరిపోయారు కండువాలు కప్పుకొని, గులాబీ కండువాలు. ఈయన చేసే పనులన్నీ వాళ్ళకి తెలియదు, ఈయనేమో ఫామ్ హౌస్ నుంచి అడ్డమైన పనులన్నీ చేశాడు.
ఇంకా చెప్పాలంటే ఇది ఇంకో టాపిక్. ఫామ్ హౌస్లో రేవ్ పార్టీలు కూడా చేసుకున్నారు వీళ్ళు. వీళ్ళ ఫామ్ హౌస్ అక్కడ అడిగేవాడు ఎవడు లేడు. అడ్డమైన పార్టీలు, డ్రగ్స్కి సంబంధించిన పార్టీలు కూడా జరిగాయి. అందుకే రేవంత్ రెడ్డి 100 సార్లు నెత్తినోరు బాదుకొని మొత్తుకున్నాడు డ్రగ్స్ 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 అని. సో డ్రగ్స్ కేసులో నుంచి, ఇన్ కేసు నువ్వు డ్రగ్స్ కోణంలో నుంచి కూడా నువ్వు దర్యాప్తు చేస్తే 10 మంది దొరుకుతారు. ఆ 10 మంది లాస్ట్కి అందరు వెళ్ళి కేటీఆర్ వైపే చూపిస్తాయి. వీళ్ళ ఫామ్ హౌస్ వేదికగానే చాలా దందాలు జరిగాయి. అంటే ఎక్కడ జరగకూడనివి, సమాజానికి చాలా, అంటే ఐ మీన్ మనుషులకు చాలా దూరంగా ఉండి జరగాల్సిన పనులన్నీ కూడా వీళ్ళ ఫామ్ హౌస్లో యథేచ్ఛగా చేసుకున్నారు. సో అంతే, ఒక కేసు 2 కేసులని కాదు, వరుస పెట్టి కనీసం నువ్వు 100 కేసులు పెట్టినా కేసీఆర్ మీద ఇంకా 100 కేసులు రెడీగా ఉంటాయి. అన్ని చేశాడు. అండ్ ఆల్రెడీ ఈ 10 ఏళ్లలోనే ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరినీ బెదిరించి డబ్బులు దొబ్బారు. ఇంకా చెప్పాలంటే మన ఇతను ఎవరు, నయీం దాన్ని వీళ్ళ అధికారంలో రాగానే దోచుకోవాలా 5,000 కోట్లు. ఆయన ఏదో సంపాదించుకున్నాడులే, అది ఆయన అక్రమాలే చేయని ఏదో చేయని. మరి నువ్వు చేసింది ఏంటి నయీం దగ్గర? నువ్వు వాడికంటే పెద్ద డాన్వి కదా, అంతే కదా. ఆయన అనవసరంగా చంపేశారు. ఇదే జరిగి అట్లాంటి వాళ్ళు అందరి దగ్గర దోచుకున్నారు వీళ్ళు. మొత్తం ఎన్ని కోట్లు దోచుకున్నారో, ఎన్ని ల్యాండ్ తిన్నావో అవన్నీ ఇప్పుడు ఈడీ కక్కిస్తుంది. సో ఫస్ట్ ఈడీ పిఎంఎల్ యాక్ట్ కింద తీసుకెళ్ళి తర్వాత సిబిఐకి అప్పచెప్తుంది. ముందు సిబిఐ వస్తే వీళ్ళు తప్పించుకుంటున్నారు. అందుకని ఈ రోడ్లో వచ్చారు. చూద్దాం సార్ రానున్న రోజులు ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చక్కని విశ్లేషణ. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.